ఈరోజు ఒక మంచి మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పిరికి వాళ్ళు నరకానికి పోతారంట. పిరికి వాళ్ళంటే ఎవరు? పామొస్తే భయపడిపోయి పారిపోయేది, బల్లొస్తే పారిపోయే పిరికి వాళ్ళు కాదు. యేసుక్రీస్తును ఈ లోకంలో ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు పిరికి వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఒప్పుకుంటావో, నేను యేసుక్రీస్తుని దేవుని నమ్మిన బిడ్డను, ఐయామ్ క్రిస్టియన్ అని నువ్వు ఒప్పుకుంటావో, తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు దేవుడు. ఎంత మంచి మాట కదా! తండ్రి ఎదుట నా బిడ్డ దేవా నన్ను ఒప్పుకునింది లోకంలో అంట. ఈరోజు నువ్వు ఉద్యోగం లేదని, నాకు స్కూల్లో ఉద్యోగాలు రావని హిందువుల పేరు పెట్టుకుంటావా? ఇంట్లో బయట చూస్తే నీ పేరు ఏలియా, అదే స్కూల్లో పోతే ఎల్లప్ప, అదే మత్తయ్య అని పెట్టుకుంటావు. అదే స్కూల్లో నీ పేరేముంటుంది తెలుసా? మద్దిలేటి. అంటే ఏంది ఇట్లా ఉంది అంటే, మా స్కూల్లో గవర్నమెంట్ జాబ్ రావాలని. అరే నువ్వు దేవుని కనపరచు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఎప్పుడైతే ఏసేపు దేవుని కనపరిచినాడో ఐగుప్తు దేశంలో దేవుడు మంత్రిగా నిలబెట్టినాడు ఆయనని తెలుసా? ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోని దేవుడు దేవుని హెచ్చించినాడో దేవుడు ఆ ఊర్లోనే వాళ్ళని హెచ్చించినాడు. డానియేలు ఎప్పుడైతే దేవుని హెచ్చించినాడో అదే ఊర్లో దేవుడు డానియేలుని హెచ్చించినాడు. ఈరోజు యేసు ప్రభు పేరు చెప్పనిక భయపడతావా? నేను క్రిస్టియన్ అని చెప్పనిక భయపడతావా? హిందువులు పిలిస్తే పోతావా తిన్నిక? నీకు రోషం లేదా? నీకు రోషంగా నువ్వు బ్రతకవా? అరే నా దేవుడు జీవం గల దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడిని విడిచిపెట్టి బొమ్మను మొక్కుతున్నారు. వాళ్ళు పిలిస్తే పోతావా? నీకు రోషం లేదా? దేవుని కనపరచు, దేవుడిని నిన్ను హెచ్చిస్తాడు. దేవుని నువ్వు హెచ్చించు, దేవుడిని నిన్ను ఉన్నత స్థానంలో పెడతాడు. దేవుడు పెట్టలేదా? ఏసేపుని పెట్టలేదా? దావీదుని పెట్టలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోని పెట్టలేదా? ఎందుకు? ఆలోచించు. రోషం కలిగి బ్రతుకును. హల్లెలూయా. పిరికితనంగా ఉండొద్దు, నరకానికి పోతావు. దేవుడు అంటున్నాడు పిరికి వాళ్ళు నరకానికి. నువ్వు నరకానికి